కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటూ ఉంటారు. అసలు కర్మ ఎందుకు ఎవరిని వదిలిపెట్టదు? దేవుడు వదిలిపెట్టిన కర్మ వదిలిపెట్టదు అంటారు కదా. కర్మ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. కర్మ ఏంటంటే నువ్వు చేసే పని, దాన్ని కర్మ అంటారు. అది వాక్ రూపంలో కానీ, నువ్వు చూసే చూపులో కానీ, ఏదైనా సరే మనం యాక్టివిటీస్ డైలీ చేసేదాన్ని కర్మ అంటారు. కర్మ అంటే మనం చేసేదేమో, ఎవరైతే ఏ కర్మ చేసుకుంటారో అదే కర్మ అనుభవిస్తారు. అది ప్రీవియస్ కానీ, పూర్వజన్మగా ఫ్యూచర్ కానీ. పరస్త్రీ వ్యామోహం కారణంగా రావణుడు అతని సొమ్ము తిని భజన చేసిన కారణంగా పరివారం మొత్తం నాశనం అయ్యారు. సో దుర్యోధనుడికి దుష్టబుద్ధి తెలిసి, అంటే చెడు దృష్టి కూడా మద్దతు తెలిపిన వారందరూ గల్లంతయ్యారు కదా, దానికి సపోర్ట్గా నెగిటివ్ దానికి. సొమ్ము ఎలా పోషిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. అడ్డదారిలో వస్తుంది కదా అని తెగ సంపాదిస్తే దాని ఫలితం ఆ సంపాదనలో ₹1 తిన్న వారికి కూడా వంటి పెట్టదు. అంటే ముందు వాళ్ళకి వంట పెట్టదు, కూడా వదిలిపెట్టదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, మంచి పనులు చెయ్యాలి, మంచి చెప్పాలి, మంచి నేర్పించాలి, మంచి ఆచరించాలి. వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే సృష్టి చూస్తూ ఊరుకోదు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. అందుకే దాని నియమాలు అనుసరించి బ్రతకాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ అనుభవిస్తారు.